ఏదైనా బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే, బ్యాంక్ వాళ్ళకి ఎన్ని రకాలుగా లాభం ఉంది చూడండిక్కడ. బ్యాంక్ వాళ్ళకి మన అమౌంట్ అన్నది మనం డిపాజిట్ చేస్తాం. వాళ్ళు మన మనీ తీసుకొని రొటేట్ చేసి బిజినెస్ చేసుకుంటారు. మళ్ళీ మనం అవసరమైనప్పుడు విత్‌డ్రా చేసుకుంటాం. అది వేరే విషయం. కానీ బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకున్నా మీకు చార్జెస్ వేస్తది. మీ దగ్గర ఏటీఎం ఉన్నా ఇయర్‌లీ ఏటీఎం చార్జెస్ అని ఏస్తది. మీకు ఎస్ఎంఎస్ చార్జెస్ యాక్టివ్ ఉన్న ఎస్ఎంఎస్ చార్జెస్ అది గూడా మీకు చార్జ్ చేస్తారు. మీకు ఏటీఎం ఇచ్చినందుకు ఇయర్‌లీ చార్జెస్ ఏస్తారు. అండ్ మీరు ఏటీఎంకి వెళ్లి మీ మనీ మీరు విత్‌డ్రా చేసుకోవాలనుకున్నా కూడా మళ్ళీ 3 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ పర్ ట్రాన్సాక్షన్ చార్జెస్ అని తీసుకుంటారు. మళ్ళీ మీరు మీ అమౌంట్‌తో మీరు డీడీ తీసినా కూడా, చెక్ రాసినా కూడా, దేనికైనా కూడా ట్రాన్స్‌ఫర్ ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ ఏది చేసినా కూడా మళ్ళీ ట్రాన్స్‌ఫర్ చార్జెస్ అయితే మీ దగ్గర కలెక్ట్ చేస్తారు. సో, మీరు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుంటే పర్ డే చొప్పున మీ దగ్గర చార్జెస్ వేస్తూనే ఉంటారు. అండ్ మరి మీరు విత్‌డ్రా చేసుకోవాలనుకున్నా కూడా మీరు బ్యాంక్ వెళ్లి డిపాజిట్ చేసుకోకుండా డిపాజిట్ మెషిన్‌లో డిపాజిట్ చేయమంటారు. లేదు మనం అక్కడ సర్వీసెస్ మనం డిపాజిట్ మెషిన్‌లో వేయకుండా డైరెక్ట్ వేస్తే మళ్ళీ దానికి సెపరేట్ చార్జెస్ తీసుకుంటున్నారు. మనం ఏటీఎంలో విత్‌డ్రా చేయకుండా డైరెక్ట్ బ్యాంక్‌కెళ్లి విత్‌డ్రా చేయాలనుకుని చెక్ రాసిస్తే మళ్ళీ దానికి రూ. 1000కి రూ. 5 అన్నట్టు ఏదో చార్జెస్ వేస్తున్నారు. సో, ఎటు తిరిగి మళ్ళీ చార్జెస్ వేస్తున్నారు. మన మనీ తీసుకొని మనకి బిజినెస్ చేసుకుంటూ మళ్ళీ మనకైతే చార్జెస్ వేస్తున్నారు. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.